మహారాష్ట్రలో 11 నెలల క్రితం నమోదైన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఐరోలి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా శరీరం అవయవాలను ప్రియుడు రాహుల్ ప్రజాపతితో కలిసి అడవిలో పారవేసినట్లు భార్య సునీత కుష్వాహా అంగీకరించింది. గతేడాది ఆగస్టు 8న సూర్యనాథ్ నిద్రిస్తుండగా సునీత గొంతునులిమి హత్య చేసింది. రాహుల్తో కలిసి భర్త శరీరాన్ని తల, మొండెం, కాళ్లుగా ముక్కలు చేసి గోనె సంచిలలో చుట్టింది. అనంతరం ఆటోలో గవ్లీదేవ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వాటిని పారవేశారు. కొన్ని రోజులకు తన అన్న కనిపించడం లేదంటూ అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సునీతను విచారించగా ఉత్తరప్రదేశ్లోని ఓ ఆశ్రమానికి వెళ్లిపోతున్నానని తనకు చెప్పి వెళ్లిపోయాడని ఆమె వివరించింది. అయితే సునీత తరచూ తన నివాసాన్ని మార్చడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. గట్టిగా విచారించగా నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం మృతుని శరీర అవయవాల కోసం పోలీసులు అడవిలో తీవ్రంగా గాలిస్తున్నారు.